ఓకే ఓకే ఓకే. సోషల్ పోస్ట్ ఈరోజు నా 4th ఎపిసోడ్ గెస్ట్గా నేను రీతు చౌదరిని ఇన్వైట్ చేశా. ఎందుకంటే అక్క వచ్చేసావా? చౌదరి అని నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన జర్నీ ఎలా అనిపించింది? ఎందుకులే, అదో టెరిఫిక్ హారర్ స్టోరీ. అంటే నేను కొంచెం చూపించుకొని ఉండాల్సింది. చూడాలని ఉందే. సో రీతు బోల్డా కాదా? అంటే అది దాని తర్వాత వాళ్ళు ఫీల్ అయ్యారని వచ్చి చెప్పినా కూడా నాకు నవ్వు వస్తుంది. దేనికి ఫీల్ అయ్యారు, ఏమైంది, నేను నార్మల్గానే మాట్లాడాను కదా అనేది. సో అది బోల్డ్ అనుకుంటే బోల్డ్ అంతే. అదే ట్రెడిషనల్గా ఉండగలుగుతాడు, మోడర్న్గా ఉండగలుగుతాడు. యా. ముదురు టెంకి ఇప్పుడు నేను ఇదే కట్టేసుకొని టెంపుల్కి వెళ్ళను, అదే చీర కట్టుకొని పబ్కి రాను. సో 2 ఆర్ ఇది డిఫరెంట్. మామూలు 2 in 1 కాదు గురుగారు, బాగా ఇబ్బంది పెట్టేసింది. నీ ప్రొఫైల్ చూసినప్పుడు 90% ఆఫ్ ద కాంటెంట్ విత్ స్కిన్ షోతో ఉంటుంది. ఓకే, అంటే ఇదంతా పార్టీ కల్చర్, నువ్వు నోరు మూసుకో. నిజంగానే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బిల్డ్ అవ్వాలన్నా, ఎక్కువ రీచ్ రావాలన్నా స్కిన్ షో అనేది ఇంపార్టెంట్. నా లైంగిక బాధను అర్థం చేసుకుని నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు. ఐ డోంట్ థింక్ సో. స్కిన్ షో అని అంటే చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కోసమే నేను ఏదో స్కిన్ షో చేశాను అని అనుకుంటే అది మీ ప్రాబ్లం. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఎలా కనబడుతున్నావురా వీళ్ళకి మనం? బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి నేను ఇలానే డ్రెస్అప్ అయ్యేదాన్ని, నేను ఇలానే ఉండేదాన్ని. ఇప్పుడు కొత్తగా విన్నావా? ఇంకా ఏంటంటే నేను పట్టించుకోను, నా పక్కన ఉన్న వాళ్ళు ప్లీజ్ 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 అని అడుక్కుంటుంటే సరే ఓకే మీకోసం ఆఫ్ చేస్తా కమెంట్స్ అని. ఎదవటి ఇట్లీలు ఆడకు. 700 కోట్లు స్కామ్ గురించి ఏం మాట్లాడాలి? నాకైతే అది సో సెన్స్లెస్, సో ఫన్నీ, సో ఇరిటేటింగ్. ఒక పాయింట్ ఏవయ్యా, ఫ్యాన్స్ అందరికీ చెప్పలేక చస్తున్నాను. నిజంగానే ఎవరెవరో ఫోటోలు పెట్టారు. ఆయన జగన్మోహన్ రెడ్డి నేను బయట చూసిందే లేదు. ఆయన పక్కన నేను ఎందుకున్నా నాకు అర్థం కాలేదు. ఎప్పుడురా? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఓరి దేవుడోయ్. ఉందా ఎంతో కొంత స్కామ్ జరిగిందా? పోనీ అట్లీస్ట్ నీకు నీ నాలెడ్జ్ ప్రకారం. స్కామ్ జరిగింది అనే దాంట్లో ఐ హావ్ జీరో నాలెడ్జ్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా